సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వెల్కమ్ టు మ్యాజిక్ అండ్ మిస్టరీస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఈకో తేజాస్ బైక్స్. ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ తో రన్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. హౌస్ వైఫ్, స్టూడెంట్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పర్ఫెక్ట్ సూటబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈకో తేజాస్. సో మ్యాజిక్ అండ్ మిస్టరీస్ అనగానే ఈరోజు చాలామందికి చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే, మేము లాస్ట్ చేసిన ఎపిసోడ్స్ పైన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈరోజు కూడా కొన్ని మంచి ట్రిక్స్తోని, మెంటలిజం యాక్ట్తోని రెడీగా ఉన్నాడు మన మెంటలిస్ట్ కమ్ మ్యూజిషియన్ హుడీ. నమస్తే హుడీ గారు. సో ఈరోజు మనము ఫస్ట్ వీళ్ళకి హాయ్ చెప్దాం. హాయ్, హలో, హాయ్. సో వీళ్ళందరూ ప్రేక్షకులుగా మీ యాక్ట్ ఏదైతే ఉంటుందో, మీ మెంటలిజం ఏదైతే ఉందో దీనికి బలిగానికి వచ్చారు అన్నట్టు. సో బలిగానికి రెడీయా మీరంతా? ఈ ఎపిసోడ్ పర్టికులర్గా ప్యూర్లీ మైండ్ రీడింగ్ అంటే ఏంటి, మెంటలిజం అంటే ఏంటి, కొంచెం జనాలకి ఇంకొంచెం రీచ్ అయ్యేలాగా చేద్దాం. సరే, ఇక్కడ ఎవరిదైనా నంబర్ చెప్పొచ్చు కదా? ఈ ఎపిసోడ్ లోనే లాస్ట్ చేద్దామంట. కానీ ఇంకొక రిక్వెస్ట్, నంబర్ చెప్పారు, రివీల్ చేయొద్దు, మళ్ళీ నాకు కాల్స్ వస్తాయి. అదైతే రివీల్ అయ్యే నెంబరే చెప్తాను. ఓకేనా తెలిసే అవకాశం ఉందంటవా? మేబీ నాట్, మేబీ ఎస్ అయ్యి ఉండొచ్చేమో. ఒకసారి ఆయనకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా, చూద్దాం. హుడీకి అండ్ శ్వేతకి ఒక ఛాలెంజ్ నడుస్తుంది ఇక్కడ. బట్ రివీల్ చేసే దాంట్లో మిడిల్ ఒక 3-4 నంబర్స్ వదిలేసి ఫోన్ నెంబర్ లో లాస్ట్ 4 డిజిట్స్ అట్లా. ఓకేనా? ఓకేనా, చలో డన్. ఈ ఛాలెంజ్ నడుస్తుంది. ఈ ఛాలెంజ్ కి ముందు ఫస్ట్ బేసిక్ గా మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా బేసిక్ గా స్టార్ట్ చేయాలి. సో మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం? ఫస్ట్ మీకు మెంటలిజం అర్థం అవ్వాలి కాబట్టి ఫస్ట్ బేసిక్ చెప్తాను. ఇప్పుడు ఒక 2 సామాన్లు ఉన్నాయి. ఇది రైట్ హ్యాండ్ లో ఉందా, లెఫ్ట్ హ్యాండ్ లో ఉందా అంటే ప్రాబిలిటీ ఏంటి మేడం? 50-50 ఆడుకుంటాం కదా మనం. చెప్పు ఎక్కడుంది అంటే అది 50-50 కరెక్ట్ అవుతుంది లేదా రాంగ్ అవుతుంది అంతే. అది ఆ ప్రాబిలిటీ ఎంత ఛాలెంజింగ్ అనే దాన్ని బట్టి మెంటలిస్ట్ స్కిల్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 3 మార్కర్స్ ఉన్నాయి. ఓకే, బ్లాక్, బ్లూ, గ్రీన్. ఓకే, అటు ఇటు షఫుల్ చేస్తా. ఓకే, ఈ మూడిట్లో మీరు ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే తీసుకోండి, చేతిలో తీసుకోండి. బ్లాక్ కన్ఫర్మ్. మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడే చేంజ్ చేసుకోవచ్చు, పక్కా ఫిక్స్. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు బ్లాక్? కాంట్రాస్ట్ బాగుంటుందని. ఈ 2 కలర్స్ ఉన్నాయి, అవి కొంచెం బ్రైట్ కలర్స్, అది డార్క్ కలర్. మీరు అదే సెలెక్ట్ చేసుకున్నారు. మీరు అది సెలెక్ట్ చేసుకుంటారని నాకు ముందే తెలుసు. ఎట్లా తెలుసు? బికాజ్ ఐఎమ్ ఏ మెంటలిస్ట్. దానికి ప్రూఫ్? ఓకే, ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ రావడానికి ముందే చేతి మీద బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటారని రాసి ఉంచాను. ఆ చేతి పైన ఏమైనా రాసుకున్నారా అంటే ముందు జాగ్రత్తకి బ్లూ గ్రీన్ కాళ్ళ కూడా చూపించు. సో యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీరు ఎవరినైనా ఒకరు సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ చేయబోయే ట్రిక్ చెప్పండి. ఎందుకంటే చూసిన వాళ్ళకి కూడా వీళ్ళిద్దరూ ఆల్రెడీ మాట్లాడుకుంటారు, యాంకర్ ఆ మాత్రం మాట్లాడుండదా అనుకుంటారు కదా. అయితే ఇందాక ఫోన్ పాస్కోడ్ అంటే ఆవిడ వద్దు, ఫోన్ నెంబర్ అన్నారు కదా. కానీ మన చాణక్య గారు ఇందాక ఛాలెంజ్ చేశారు నన్ను. ఆయనతో ట్రై చేద్దామా? ఆయన ఫోన్ చాణక్య గారు ఒకసారి. చాణక్య గారు, ఈ రోజు కన్నా ముందు మనం ఇంతకుముందు ఎప్పుడన్నా కలిసామా? ఇదే ఫస్ట్ టైం కదా కలిసాం. నాకు నెంబర్ చెప్పండి, కెమెరా ముందు నేను చెప్తాను, అట్లా ఏమన్నా మీకు డబ్బులు లేదు కదా? అలా ఏం లేదు. మీకు ఫోన్ కి పాస్కోడ్ ఉంది, అది నాకు ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు చెప్పలేదు. కరెక్ట్? ఇప్పుడు నేను అది అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? కెమెరా ముందు చేస్తాను, మళ్ళీ మీరు తర్వాత చేంజ్ చేసుకోండి. ఓకేనా? మామూలుగా ఐఫోన్ లో చాలా మంది 4 డిజిట్ పెట్టుకుంటారు, సింపుల్ ఉందని. 6 డిజిట్ అంటే కొంచెం ఛాలెంజింగ్, ఇంకా 4 డిజిట్స్ కన్నా ఎక్కువ. మీరు గెస్ చేయడానికి ముందు మీరు ఎవరన్నా గెస్ చేయగలుగుతారా? ఒక్క నెంబర్ అయినా. అంటే ఇప్పుడు చాణక్య గురించి మీ అందరికి బాగా తెలుసు, ఆయనకు అసలు తెలియదు, పరిచయమే లేదు అసలు. మీ అందరికైతే బాగా తెలుసు ఏవో మన సీక్రెట్ కోడ్స్, లేకపోతే బర్త్డే డేట్స్ ఇలాంటివి, లేదా యాక్చువల్లీ పాయింట్ మేడం ఇందాక అన్నట్టు ఫింగర్ ప్రింట్స్ కూడా గుర్తుపెట్టుకుంటారు అని. ఎవరైనా ట్రై చేయండి, అసలు నొక్కే ఫింగర్ ప్రింట్ బట్టి ఎవరైనా అసలు
యాక్చువల్గా అట్లా హ్యాక్ చేయడం అనేది ఏటీఎమ్స్లో పనిచేస్తుంది అండ్ ప్యాటర్న్స్లో కూడా ఏంది అని అంటే ఆల్మోస్ట్ ఫోన్ అరిగిపోయినంత పని జరుగుతుంది రోజుకి ఒక 100 సార్లు ఓపెన్ చేసి. సో అండ్ ఈయన ఇప్పుడే జేబులోంచి తీసాడు, తీసిన తర్వాత మళ్ళీ పాస్కోడ్ ఎంటర్ కూడా చేయలేదు. కరెక్ట్. సో నాకు తెలిసే ఛాన్సే లేదు. కరెక్ట్. ఓకే, మీరు ఉన్న డిజిట్స్ అనుకోండి. ఓకే, ఎవరైనా ఒక్క డిజిట్ అన్న గెస్ చేయడానికి ట్రై చేయండి ఈయన ఫేస్లో. మీరు ఆ డిజిట్స్ అనుకోండి ఫేస్లో, మీరు కళ్ళు తెరుచుకొని అనుకోండి. ఓకే, ఎవరైనా ఏదైనా ఒక్క డిజిట్ అన్న గెస్ చేయడానికి ట్రై చేయండి. 8 ఉంటుందా? ఫస్ట్ది 2 అంట. మీరు రెస్పాండ్ అవ్వకండి. ఫస్ట్ది 2 అన్నారు. నెక్స్ట్ 0. మీరు జస్ట్ బ్రెయిన్లో అనుకోండి. ఓకే, కెమెరాని చూడండి, పర్లేదు. ఓకే, ఈ నెంబర్లో 2 లేదు, 0 లేదు, మొత్తం 6 డిజిట్లు అసలు ఎక్కడా లేదు. కరెక్ట్, అది కూడా లేదు. ఓకే, అది కూడా లేదు, ఇది కూడా లేదు. మొత్తం 6 డిజిట్స్, 8 కూడా లేదు. మొత్తం 6 డిజిట్స్లో 2 నెంబర్లు రిపీట్ అవుతున్నాయి. చాణక్యకి ఫ్యూజ్ ఎగిరిపోయింది సగం. కూడా లేదు. అందరు సైలెంట్ కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ నెంబర్. ఓకే, చూసారు కదా. ఇప్పుడు సెకండ్ నెంబర్ కూడా ఎంటర్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు థర్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఫోర్త్ నెంబర్ ఇంకొకసారి అనుకోండి సార్. ఓకే ఓకే, ఫిఫ్త్ నెంబర్ అనుకోండి. ఓకే, వన్ లాస్ట్ డిజిట్. ఇట్ వాస్ అన్బిలీవబుల్. నేనైతే అస్సలు అనుకోలేదు. ముందు చెప్పినట్టు పరిచయం లేదు, ఏమీ లేదు. సో డైరెక్ట్ ఇక్కడే అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రిక్ చూస్తారా? అయినా కూడా ఇది అయినా కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఏదైనా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు అసలు లాస్ట్ వరకు చూస్తున్నా. అయినా పైన కింద సరే ఎక్కడో ఒకటి మిస్టేక్ జరుగుతుందేమో అని చూస్తున్నా. అసలు షాకింగ్ ఉంది ఇది. ఇప్పుడు ఆ పాస్వర్డ్ ని మార్చేస్తాను. కానీ మీరు నోటీస్ చేయండి, వీళ్ళు ఇన్ని డిజిట్స్ గెస్ చేశారు కానీ ఈ 2 డిజిట్స్ ఒక్కళ్ళు కూడా గెస్ చేయలేకపోయారు. నాకు కొంచెం ఈజీ అయింది వర్క్. ఎక్కువ డిజిట్స్ ఉంటే నాకు కూడా కొంచెం మైండ్ రీడింగ్ టైం పట్టేది. ఎక్కువ టైం పట్టేది. ఏమంటారు దోస్తో? గెస్ చేయడం కూడా కష్టమే కదా. ఇప్పుడు చేస్తాడులే, వేరే వాళ్ళది కూడా కావాలంటే దాంట్లో ఉంది. సెవెన్ సెన్స్ మూవీలో లాగా ఏమైనా ఉన్నాయా సార్ మీకు? బోధి ధర్మ కాదండి, ఆ చైనా ఓడి లాగా. అది ఎక్స్ట్రీమ్ లెవెల్ హిప్నోటిజం. అది హిప్నోటిజం. అది కూడా నేర్చుకుంటారా మీరు? ఫ్యూచర్ లో చేద్దాం. నా మైండ్ అయితే రీడ్ చేయలేడని అనుకుంటున్నాను. అందరు అట్లే అనుకుంటారు పాపం ఆయన దగ్గర కదండి. అట్లా ఎంత మందిని చూస్తుంటారు మీరు? ఊడిపోయినాయి. అయినా కానీ మా సుమంత్ ని మేము తక్కువ చేయలేము. డన్, చేద్దాం. ఓకే సుమంత్, ఇందాక ట్రిక్ మీద ఇది కొంచెం లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది. ఈయన చాలా ఛాలెంజింగ్ గా వస్తున్నాడు తీసుకుంటున్నారు కాబట్టి. ఓకే, డన్. అండ్ ఇంత కాన్ఫిడెంట్ గా అడిగిందంటే ఏదో గజిబిజి నంబర్లు పెట్టుంటాడు. ఇందాకట్లాగా ఇట్లా అందరి ముందు రివీల్ చేయను, బట్ నేను ఎక్కడన్నా టైప్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, నా ఫోన్లో కూడా వద్దు, మీదే ఎవరిదన్నా ఒకళ్ళ ఫోన్లో టైప్ చేస్తాను. మీ ఫోన్లో టైప్ చేయొచ్చా మేడం? పర్లేదు. ఓకే, అనుకోండి. ఒక్కొక్క డిజిట్ బ్రెయిన్లో అనుకోండి మీరు. ఓకే ఓకే 2 3 4 5 6 7 8. ఓకే, కళ్ళతో ఏం చెప్తలేవు కదా. ఆయన చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. గూగుల్. ఓకే ఓకే, మీ దాంట్లో కూడా రిపీటెడ్ నెంబర్స్ ఉన్నాయి. తలూపద్దు, ఎస్ నో అని ఏం ఊపద్దు. నేనైతే గెస్ చేసేసాను ఆల్రెడీ. చూసేసినావా? అయితే నేను టైప్ చేసింది కరెక్టేనా మేడం? మీరు కూడా చూడండి. ఓకే, మీకు కూడా చూపిస్తాను. బయటికి చెప్పద్దు, జస్ట్ చూసుకోండి. ఓకే, నేను కెమెరాకి రివీల్ చేయను కాబట్టి ఫస్ట్ 4 డిజిట్స్ చెప్తాను, మిగతా 2 డిజిట్స్ మీకు చూపిస్తాను. ఓకేనా? చెప్పండి. ఫస్ట్ 4 డిజిట్స్ 2 2 1 0. లాస్ట్ 2 డిజిట్స్ కూడా చూసుకోండి. ఎట్లా బ్రో? కాదు, నా మైండ్ రీడ్ చేయలేడు అంటే నేను వేరే వేరే నంబర్స్ అనుకుంటున్నా. నువ్వు అనుకుంటే నాకు తెలుసు వేరే వేరే నంబర్స్ అనుకున్నావు నువ్వు. అచ్చా, ఆయన మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను. నేను యాక్చువల్లీ 989898 అని అనుకుంటున్నాను నేను మైండ్ లో. వాట్ ఇస్ దిస్ హుడీ? జనాలు అదే అనుకుంటారు బ్రెయిన్ లో. నేను వేరే నెంబర్ అనుకుంటే వేరే నెంబర్. చలో, అయితే ఇప్పుడు నాకు దీని ముచ్చట ఏందో నాకు తెలవాలి. ఇప్పుడు వరకు మెంటలిజం అంటే మైండ్ ని రీడ్ చేయడం, నేను లోపల ఒకటి అనుకుంటే నువ్వు చెప్పడం, దిస్ హ్యాడ్ హ్యాపెండ్.
ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు, లోపల ఏం నంబర్స్ అనుకున్నాడో కూడా చెప్తున్నాడు, అండ్ అది తప్పు నంబర్స్ అని కూడా చెప్తున్నాడు. అయినా కూడా నువ్వు కరెక్ట్ గానే గెస్ చేసావు. అవును మేడం. ఎట్లా జరిగింది? అంటే ఇప్పుడు కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి మేడం. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, నీకు నా పేరు తెలుసు, నేను డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఒక్కొక్కసారి అనిపిస్తుంటది ఈ పాట నాకు గుర్తుంది కానీ పేరు గుర్తురావట్లేదు, ఏ సినిమానో గుర్తురావట్లేదు, కానీ నేను చెప్పిన తర్వాత కరెక్ట్ అంటే ఏంటి, మీకు తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ కానీ డైరెక్ట్ గా యాక్సెస్ లేదు, అప్పటికప్పుడు మర్చిపోయారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఉంది మీ బ్రెయిన్ లో, దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ లో మీకు యాక్సెస్ లేని ఇన్ఫర్మేషన్ సేవ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈయన 9898 అనుకునేది డైరెక్ట్ మైండ్ లో, కానీ ఆయన పాస్ కూడా ఆయన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. నేను గెస్ చేసి ఆయన సబ్ కాన్షియస్ మైండ్, డైరెక్ట్ కాన్షియస్ మైండ్ కాదు. సో వీళ్ళు ఎంత అన్నా చేసుకునేవ్వండి, ఐఎమ్ ట్రైంగ్ టు గెస్ ఇస్ సబ్ కాన్షియస్ మైండ్. బ్రో నాకు ఒక డౌట్ బ్రో, ఇప్పుడు నేను నాది ఒక పాత ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయినా, ఫోన్ పక్కన పెట్టేసిన నేను అట్లా. అరే సీరియస్, ఇది హైలైట్ అసలు. సో మీరు అన్లాక్ చేయగలుగుతారా బ్రో? చాలా ఫ్యూ కేసెస్ లో ఇట్స్ పాసిబుల్. ఆవిడ ఫోన్ నెంబర్ ఎలా గెస్ చేయమన్నారు కదా, దాంతో ఒక ట్విస్ట్ ఇస్తాను నేను. ఓకే ఓకే మేడం, ఇప్పుడు మీరు 4 digits అనుకున్నారు కదా, అండ్ ఇప్పుడు చూసుకోండి ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయా, లేవు కదా, అన్ని డిఫరెంట్ ఆర్డర్లో ఉన్నాయి కదా. ఏదన్నా ఒక కార్డ్ని టచ్ చేయండి జస్ట్, ఆ కార్డు ఒకసారి చూసుకోండి, యాక్చువల్లీ చేతిలోకి తీసుకోండి. ఓకే, మీకు వీళ్ళు ఎవరికి చూపించకండి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేస్తామంటే నేను ఇలా డ్రిబుల్ చేస్తాను, మధ్యలో ఎక్కడైనా స్టాప్ అని చెప్పు. ఓకేనా, మీరు ఆ 4 digits అనుకోండి మేడం. నాకు ఆల్మోస్ట్ అన్ని పెద్ద నెంబర్లే తగులుతాయి. లాస్ట్ డిజిట్ 8 మేడం. ఓకే, ఫస్ట్ డిజిట్ ఉంది కదా, అది ఒకసారి మైక్లో చెప్పండి. 8. సెకండ్ డిజిట్ ఇస్ లాస్ట్ డిజిట్ మళ్ళీ 8. 8-68. 5-8-5-6-8. ఓకే, నా ఛాలెంజ్ మీ ఛాలెంజ్ బ్యాలెన్స్ అయిపోయింది. అంటే స్టిల్ ఐ యామ్ నాట్ అగ్రీయింగ్ దిస్. నిజంగా ఇప్పటికీ చెప్తున్నా, మ్యాజిక్ ని ఎంజాయ్ చేద్దామని చూస్తలేదు, ఇక్కడి నుంచి ఎట్లా స్కామ్ చేద్దాం, ఈ ట్రిక్ ఎట్లా చేస్తాడు పట్టుకుందాం అదే ఆలోచిస్తున్నారు. టాలెంట్ మనం ఎట్లా వాడుకోవాలి అదే ఆలోచిస్తున్నారు తప్ప. అందుకే అన్నారు కదా అదేదో సినిమాలో సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్ అని, వీళ్ళ వల్లే. నిజంగానే ఇక్కడ మనకు 6 మంది ఉంటేనే దాంట్లో నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మీరు చాలా హ్యూజ్ షోస్ చేస్తారు, కొన్ని వేల మందితో షోస్ చేస్తారు. నాకు తెలిసి కొన్నిసార్లు 1,00,000 మంది వరకు రీచ్ అయ్యేంత కెపాసిటీతో కూడా మీరు షోస్ చేయడం జరిగింది. సో ఇలాంటప్పుడు అది పెద్ద టాస్క్ అయిపోతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా క్వశ్చన్స్ అడగడం కానీ. అంటే మన దగ్గర క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉండదు మేడం, వాళ్ళందరూ ఆడియన్స్ లో కూర్చుంటారు, నేను స్టేజ్ మీద ఉంటాను కాబట్టి ఆ క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉండదు. ఎవరో ఒకరు స్టేజ్ మీదకి వస్తారు, వాళ్ళకి చేసి పంపించేస్తే ఖుషి అయిపోతారు చాలు. అవునా, తర్వాత వచ్చి క్వశ్చన్స్ అడగాలి అని ఎవరికైనా ఉంటుందో డౌట్ ఉంటుందో వాళ్ళు క్వశ్చన్స్ అడగరు, అప్పుడు వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు నాతో. వెరీ నైస్, వెరీ నైస్, వండర్ఫుల్. అసలు నిజంగా అసలు మీ టాలెంట్కి దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు అనేది ఊహించుకుంటేనే కొంచెం నిజంగా చాలా కష్టంగా ఉంది. చాలా 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 అద్భుతమైన ట్రిక్స్ ఇవి. రెగ్యులర్గా ఇలాంటివి మ్యాజిక్ షోస్లో మనం చూస్తూ ఉంటాం, కానీ దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంతమందిలో ఒకరిని అంటే ప్రతి ఒక్కరి పైన మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి, ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఏముందో మీరు స్టడీ చేస్తూ ఉండాలి. అండ్ అది మీకు ఒక పెద్ద టాస్క్ అయ్యిందో కాదో నాకు తెలియదు, మాకైతే చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. దట్స్ సో నైస్ యాక్చువల్గా. నిజంగా మీరు ఇక్కడ రావడం ఈరోజు అండ్ మా అందరినీ ఎంటర్టైన్ చేయడం, ఫస్ట్ అందరినీ ఇట్లా షాక్ చేయడం అనేది మాకు చాలా చాలా బాగుంది. మీకు నచ్చిందా ఈ ఫీలింగ్? మేము ఇంకా షాక్ లోనే ఉన్నాం. సో వాళ్ళు కూడా షాక్ లోనే ఉన్నారు. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆత్మలతో మాట్లాడతారని చాలా పాపులర్ అయిపోయారు. సో ఇప్పుడు ఆత్మలతో మాట్లాడడం అని జనాలు ఎలా మోసం చేస్తున్నారో, అలాగే చేతబడి పేరు చెప్పి జనాలు ఎలా మోసం చేస్తున్నారు, నేను ఇక్కడ చేతబడి చేసి చూపించి మీకు దెయ్యాన్ని ఇక్కడికి పిలిపించి అవి కూడా ఎలా మోసం చేస్తున్నారు నేను చెప్పబోతున్నాను. ఆ ఎపిసోడ్ కోసం నేను కూడా వెయిటింగ్. వెరీ నైస్, వెరీ నైస్ అండ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు వీళ్ళందరినీ పిలుద్దాం, డెఫినెట్ గా ఈవిడ ముగ్గులో కూర్చోబెడదాం. జుట్టు తీసుకుందామా? ఆవిడ జుట్టు తీసుకుందాం.
పూర్తిగా చంద్రముఖిలా మారిన. సో ఎస్, రానున్న ఎపిసోడ్స్లో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ట్రిక్సే. ఆ ట్రిక్స్ని మీరు కనుక్కుంటే హుడీ పాటిస్తాడు. మళ్ళీసారి చెప్తున్నాను నేను. బట్ ఎస్, ఏదేమైనా కానీ మోసం చేయకండి, మోసపోకండి. యా, సో మోసం చెయ్యొద్దు, మోసపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసపోయేటోళ్ళు ఉంటేనే మోసం చేస్తారు కాబట్టి మీరు మోసపోకండి అని మీకు ఒక ప్రతి ఒక్క ట్రిక్ని, అంటే బేసిక్ ఎవరికైనా కానీ ఇట్లా అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టే అంత వరకు తీసుకొచ్చుకుంటేనే, అట్లా చూస్తేనే, ఇందాక మన శ్వేత కూడా అనింది కదా, నేను ఎక్స్పీరియన్స్ చేస్తేనే నేను నమ్ముతా అని. సో మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు నమ్ముతారు కాబట్టి ఇట్లా బయట చాలామంది మోసం చేస్తున్నారు, కొంచెం జాగ్రత్త అని చెప్పడానికే ఇలాంటి ఒక అద్భుతమైన షోని మేము డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మీకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, ఫన్ కూడా ఉంటుంది కాబట్టి సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో మ్యాజిక్ అండ్ మిస్టరీస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఈకో తేజాస్ బైక్స్. ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ తో రన్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. హౌస్ వైఫ్, స్టూడెంట్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పర్ఫెక్ట్ సూటబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈకో తేజాస్.